ఇది మీకు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీయో లేకపోతే ఒక మూవీ లాగానో మీకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కూడా మీకు బార్డర్లు కనబడాయి, మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ప్లోజన్స్ కనబడాయి. ఇక్కడ స్ట్రాటజిక్ అసెస్మెంట్ నువ్వు అగర్ తీసుకొని చూస్తే ఇది కంటికి కనబడని వార్ఫేర్. దీనిలో రియాలిటీ ఎంత ఉంది, ఫిక్షన్ ఎంత ఉంది అని ఇప్పుడు మనం కంపేర్ చేసి చూస్తే ఏడ కూడా మీకు మిజైల్ కనబడాయి, ఏడ కూడా మీకు గుంతలు కనబడాయి, ట్రెంచ్లు కనబడాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మీకు ఫ్రంట్ లైన్ సెక్యూరిటీ కూడా కనబడదు, సైనికులు కూడా కనబడరు. రియాలిటీ ఏమవుతుంది అని అంటే బ్యాంకింగ్ సిస్టమ్స్ ఫ్రీజ్ అయిపోతాయి, పవర్ కనెక్షన్స్ ఏవైతే గ్రిడ్స్ ఉంటాయి చూడు అవి ఫెయిల్ అయిపోతాయి. నీ రైల్వే నడుస్తున్న రైల్వే లైన్లకు కరెక్ట్గా సిగ్నల్ దొరకకపోతే రైల్వేలు కూడా ఆపేయాల్సి వస్తుంది. వాడికి సిగ్నల్ అనేది కరెక్ట్గా దొరకాలి కదా. అండ్ నీ సర్వర్లో ఉన్న డేటా కంప్లీట్గా ఎగిరిపోతున్నది అని అంటే నీ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది అగర్ నువ్వు ఆలోచిస్తే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్రమైజ్ అయితే నీ ఆపరేషన్ పారాలిసిస్ అవుతుందా లేదా, పక్షవాతం వస్తుందా లేదా. నీ ఆపరేషన్ కంప్లీట్గా పక్షవాతం వస్తే కేవలం 1 గంట సేపు 2 గంటల పాటు ఏటీసీలు కన్ఫ్యూజన్ అయితే ప్యాసింజర్లు అందరూ ఏ రకంగా ఇండిగో మీద మనం మాట్లాడుకున్నాం గుర్తుందో లేదు, జీపీఎస్ సిగ్నలింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి స్పూఫింగ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కేవలం 2 రోజుల పాటు ఇండిగోడు నాటకాలు ఆడి చేస్తున్న పనికి ఆడి చేసిండా ఎవడు చేసిండా పక్కకు పెడదాం మనం. బట్ అప్పుడు బద్నామైండాడు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తర్వాత చూస్తాయి. అప్పుడు మినిస్టర్తో పాటు అందరు బద్నామైనరు. సో ఎకనామిక్ లాస్ ఎంత అయింది ఒక్కొక్కడికి ఇండివిజువల్గా పక్కకు పెట్టరు, దేశానికి కూడా ఎంత అయింది అన్నది ఒకసారి చూడండి.